నమస్కారం, నేను శాస్త్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకుంది. శనివారం 7వ విడత పోలింగ్తో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఎన్నికల ఫలితాల కోసం జూన్ 4 వరకు నిరీక్షించాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో మాత్రం 7వ విడతలోనూ కొన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఆయా రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారు, కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి వస్తుందనేది ఆసక్తి రేపుతుంది. ఓవైపు ఎన్డీఏ కూటమి 400 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకోగా అధికారానికి కావాల్సిన మెజార్టీ మార్కును దక్కించుకుంటామని ఇండియా కూటమి నేతలు అంటున్నారు. ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది. ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందనే టెన్షన్ పోటీ చేసిన అభ్యర్థులు నెలకొంది. సాధారణంగా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే విజేత ఎవరనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారా అనే ప్రశ్న కూడా రావచ్చు. ఇలా ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే ఏం చేస్తారనేది తెలుసుకుందాం. బ్యాలెట్ పేపర్ విధానంలో పోలింగ్ నిర్వహించినప్పుడు చెల్లని ఓట్లు ఎక్కువగా ఉండేవి. ఈవీఎంలు వచ్చిన తర్వాత చెల్లని ఓట్లు అనేవి లేకుండా పోయాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరికి ఓటు వేయకూడదనుకున్నప్పుడు నోటాకు ఓటు వేసే అవకాశం ఉన్నప్పటికీ అది చెల్లని ఓటుగా పరిగణించారు. కేవలం చెల్లని ఓట్లు అనేవి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మాత్రమే కనిపిస్తాయి. నోటాకు కాకుండా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు ఎవరికి పోలైతే వారికి విజేతగా ప్రకటిస్తారన్నమాట. అదే ఇద్దరు అభ్యర్థులు సమానంగా ఓట్లు వస్తే మరోసారి రీకౌంటింగ్ చేసే అవకాశం ఉంటుంది. రీకౌంటింగ్లోనూ ఓట్లు సమానమని తేలితే లాటరీ విధానంలో ఆ ఇద్దరు అభ్యర్థులు ఒకరిని విజేతగా ప్రకటిస్తారు. ఎన్నికల ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి స్థానిక సంస్థల నుంచి లోక్సభ వరకు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి 5 ఏళ్లకొకసారి ఎన్నికలు నిర్వహించాలని భారత రాజ్యాంగం చెబుతుంది. దీని ప్రకారం ప్రతి 5 ఏళ్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలైతే విజేతను ఎలా నిర్ణయించాలనే దానిపై ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. సమానంగా ఓట్లు వచ్చినందున మరోసారి ఆ నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహిస్తే ఖర్చుతో కూడుకున్నది కావడం, అలాగే ఫలితంలో తేడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినప్పుడు లాటరీ విధానంలో విజేతను నిర్ణయిస్తారు. ఇద్దరు అభ్యర్థుల పేర్లను చీటీలపై రాసి ఓ చీటీని తీస్తారు. ఎవరి పేరు ఆ చీటీలో వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. సమానంగా ఓట్లు రావడం అనేది ఎక్కువగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతుంటాయి. ఓట్లు తక్కువగా ఉండడంతో సమానంగా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు.